పట్టణంలో నీటి కటకట. ఇంకా చూడు, పట్టణంలో నీటి కటకట. దీని కథ ఏంది చెప్పురిగా. పట్టణంలో నీటి కటకట. తాగునీరు, ఇతర అవసరాలకు సమస్యలు. ఎండాకాలం రాకముందే తీవ్ర నీటి ఎద్దడి, మరి సన్నగా కుళాయి నీరు, వట్టిపోయిన బోర్లు, 18 జిల్లాల్లో పడిపోయిన భూగర్భ జలాలు, వేసవిలో మాదిరిగా ట్యాంకర్లకు డిమాండ్, లీకేజీలతో నల్లల నుంచి కలుషిత నీరు. ప్రభుత్వానికి మాత్రం తాగునీటి సమస్య లేదంటూ నివేదికలు ఇస్తున్న అధికారులు. ఇగో ఒకటి నేను ఒకటి చెప్తా. వాస్తవానికి ఈ నీటి కటకట ఇంకా బలిష్టంగా రాబోతున్నది రాబోయే రోజుల్లో. ఇంకొక 5 10 ఏళ్ళల్లో తెలంగాణలో వర్షాలు కనుక పడలేవనుకో, కర్మకాలి వర్షాలు పడలేవనుకుందాం, వర్షాలు పడకపోతే 100% పూర్తిగా తెలంగాణ అంతా నీళ్లు దొరకక ఇక అసలు చెట్లు పుట్టలు పట్టుకొని పోవలసినటువంటి పరిస్థితి అవుతుంది. హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. అందుకే నేను 15-20 సంవత్సరాల క్రితము రాబోయే కాలం ఎట్లా ఉంటుంది అప్పుడుండే, దాని తర్వాత కాస్త ఉపశమనమైంది. తర్వాత రాబోయే రోజుల్లో ఏముంటుంది, ఏం జరుగుతుంది అనే దాని మీద నేను ఆల్రెడీ ఓ పాట పాడిన, అద్భుతమైన పాట అది. వాగు ఎండి పాయెరో పెదవాగు తడి పెగు ఎండి పాయెరా, వాగు ఎండి పాయెరో పెదవాగు తడి పెగు ఎండి పాయెరా, అందాల దుందుబి అలచంద్ర వెంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయే వాగు ఎండి పాయెరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయెరా, గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది, దుంకి ఈదిన కయ్యలల్లా కంపసెట్లే మొలిసినాయి, గాలి కూగేరెల్లు పొదల జీవులెండిపోయినాయి, వాగు ఎండి పాయెరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయెరా, సీర సింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి, వాగు ఎండి పాయెరో. అంటే వాస్తవానికి అంటే వాగులు ఎండిపోయి ఇసుకనంతా తీస్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే ఇసుకను ఎప్పుడైతే తీసి నగరమునకై ఆ ఇసుకను ఎప్పుడైతే తరలింపజేస్తారో భూగర్భ జలాలు ఎండిపోతాయి. నగరమునకై తరలిపోయే ఇసుక వల్ల తరిగిపోయే భూగర్భ జలము ఇంకా 1000 కాదు 2000 ఫీట్లు వేసినా నీళ్లు పడేటటువంటి పరిస్థితి లేదు. ఇలా పట్టణంలో ఇప్పుడే ఎండాకాలం రాకున్న ముందే నీటి కటకట వచ్చిందంటే మరి దాని వెనుక భూగర్భ జలాలు ఎండిపోవడం. దానికోసం ఎవ్వరు కూడా అంటే జోకులు చేస్తున్నారు, బ్రహ్మాండంగా జోకులు మాట్లాడుతున్నారు. భవిష్యత్ ఏంటి అనేటటువంటిదిగా లోకంతో లోటలోట, వాళ్ళు చచ్చిపోతే నేను చచ్చిపోతా, వాళ్ళకు నీళ్ళు దొరకకపోతే నాకు దొరకాయి అనేటటువంటి కాన్సెప్ట్ వస్తున్నారు తప్ప ప్రజల లోపల కాస్త సోయి కూడా రావట్లేదు. మరి ప్రభుత్వాలను అట్లా గాలికి వదిలేసినారు. గాలికి వదిలేస్తే ప్రభుత్వాలు వీటి మీద పట్టించుకోవట్లేదు, వీటిని చూడట్లేదు. అలాంటి దరిద్రమైనటువంటి
పరిపాలన తెలంగాణలో జరుగుతుంది. ఎందుకు తెచ్చుకున్నాం రా బాబు తెలంగాణ అనేటటువంటి పరిస్థితులలో చాలామంది ఉన్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. మరి దాంట్లో మరి పట్టణంలో నీటి కటకట అనేటటువంటి దాన్ని ఇంట్లో పొద్దున లేచి మొదలు ఒకటే ఆలోచన, చాయ్ తాగేందుకు పాలు ఎలా అని కాదు, వంట కోసం కూరలు పప్పులు ఎలా అని కాదు, గొంతు తడుపుకోవడానికి ఇతర అవసరాలకు నీళ్లు ఎలా అనే, కుళాయిల్లో నిండుగా వచ్చే దార బాగా సన్నబడింది, నల్లా నీరు వదిలే టైం తగ్గిపోయింది, ఏదో మొక్కుబడిగా వస్తున్న ఆ నీళ్లు రోజు విడిచి రోజు వదులుతుండటంతో గృహ అవసరాలకు ఏమాత్రం సరిపోతాయి. స్నానం చేసేందుకు బకెట్ నీళ్ల కోసం ఆలోచించాల్సినటువంటి వస్తుందనేటటువంటి నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బోర్ ఆన్ చేసినా మోటారు తిరుగుతోంది తప్ప పైకి చుక్క నీరు రావడం లేదు. డబ్బులు పోతే పోని అనుకొని నీళ్ళ ట్యాంకర్లైనా బుక్ చేసుకోవచ్చు అనుకున్నా ఏం లాభం? ఈరోజు ఫోన్ చేసి బుక్ చేస్తే 2 రోజుల దాకా ట్యాంకర్ రావడం లేదు. నీళ్ళ ట్యాంకర్కు డిమాండ్ పెరిగిపోయింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా వచ్చిపోయే నీళ్ళ ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఎక్కువ చోట్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇంకా ఎండాకాలం మొదలవ్వలేదు, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నీటి కొరత ఏర్పడింది. చిత్రం ఏమిటంటే రాష్ట్రంలో తాగునీటి సమస్య లేదని, ఇప్పటి వరకు ఎక్కడ నీటి ఎదురు కాలేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత విభాగం రెక్కలు వంపుతున్న వాటికి క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేదు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఎండలు దంచికొట్టే ఏప్రిల్ మే నెలల్లో నీటి సమస్య ఏ స్థాయిలో ఉండనుందో అన్న ఆలోచనే తీవ్ర ఆందోళన గురి చేస్తున్నది. కామారెడ్డి పట్టణ ప్రజలు నీటి కష్టాలు అన్నీ ఇన్ని కావు, గట్టిగా 4 బిందెలు దొరికితే అదే భాగ్యం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆ పట్టణ ప్రజలకు శివారులోని పెద్ద చెరువు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి బోరు బావుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే పెద్ద చెరువు దాదాపు ఎండిపోయింది. ఎస్ఆర్ఎస్సి పైప్ లైన్ నుంచి మునుపు వారానికి 2 రోజులు నీళ్లు వదిలితే ఇప్పుడు వారానికి 1 రోజే వదులుతున్నారు. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరు బావుల్లోంచి నీరు రావడం లేదు. ఫలితంగా కామారెడ్డి ప్రజల అవసరాల కోసం 18 MLT మిలియన్ లీటర్ల పర్ డే నీటిని సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 10 MLT నీటిని అందిస్తున్నారు. ఆదిలాబాద్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ మున్సిపాలిటీల్లో 30 MLT నీటిని సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 18 MLT నీటినే సరఫరా చేస్తున్నారు. నిర్మల్ పట్టణ శివార్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తి కాకపోవడంతో అక్కడ తాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ నగర్, రాజీవ్ నగర్, శాంతినగర్, శ్రీరామ్ నగర్, గాంధీనగర్, ఇందిరానగర్, కరీం కాలనీ, టవర్ కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. సంగారెడ్డి జిల్లా తూఫ్రాన్ పట్టణంలో నెల రోజులుగా తాగునీటి సరఫరా తగ్గిపోయింది. ఉమ్మడి తూఫ్రాన్ మండలానికి సరఫరా అయ్యే నీటిని 30-40 మేర తగ్గించారు. కొన్ని వాటర్ ట్యాంకులు ఖాళీగా ఉన్నాయని నీటి సరఫరా విభాగం అధికారులు చెబుతున్నారు. గోదావరిలో సరిపడా నీళ్లు లేకపోవడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నీటి సమస్య నెలకొంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 MLTల నీరు అవసరం ఉండగా 40 MLTలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మరి సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ పైప్ లైన్లు కాకుండా పాత పైప్ లైన్లు ఉపయోగించడం, లీకేజీ సమస్య కారణంగా నీరు వృధాగా పోతుండటంతో మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ధర్మపురి పట్టణంలో లీకేజీ సమస్య కారణంగా మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా సరఫరా నిలిపివేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో 3.68 MLT నీరు అవసరపడుతుండగా 1.9 MLT నీటిని సరఫరా చేస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీలో 15 MLT నీరు అవసరం ఉండగా 12.6 MLT నీరు ఐజా మున్సిపాలిటీలో 7.5 MLTలు ఉంటే 5.4 MLT నీరే ఇస్తున్నారు. వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరులో జనం తాగునీటి అవసరాలకు బోరు బావుల మీద ఆధారపడుతుండటం, అక్కడ భూగర్భ జలాలు పడిపోవడంతో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో 2 రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతుంది. కొత్తగూడెం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మంచినీటి తీవ్ర
తీవ్రత, తాగునీటి ఎద్దడి నెలకొంది. నీటి లభ్యత ఉన్నప్పటికీ యంత్రాంగం పనితీరులో లోపాల కారణంగా 2-3 రోజులకోసారి తాగునీటి సరఫరా చేస్తున్నారు. మరి పాత లైన్లే ఉండడంతో లీకేజీల కారణంగా మురుగునీరు కలుస్తుండడంతో నీళ్లు కలుషితమవుతున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజల అవసరాల మేరకు నీరు సరఫరా కావడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 3.61 MLT నీరు అవసరం కాగా మిషన్ భగీరథ ద్వారా 1.67 MLT మాత్రమే సరఫరా అవుతోంది. పరిగిలోని భవానీనగర్, తిరుమల రెసిడెన్సీ, మైత్రీనగర్, శ్రీనివాస హిల్స్, తుంకులగడ్డ, శ్రీ వెంకటేశ్వర కాలనీల్లో తీవ్ర సాగునీటి సమస్య నెలకొంది. ఇంత జరుగుతున్నది. ఇక చూడండి, 18 జిల్లాల్లో పడిపోయిన భూగర్భాలు. గత నెల జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల సగటు నీటి మట్టం 7.46 మీటర్లుండగా ఉంటుంది. గత ఏడాది జనవరి 7.72 మీటర్లతో పోలిస్తే 0.74 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. నిరుటితో పోలిస్తే 18 జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల్లో నీటి మట్టం పడిపోయింది. ఈ ప్రాంతంలో నీటి సంరక్షణ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనూ భూగర్భ జలాలు పడిపోయాయి. బోరుబావులు పనిచేయకపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సగటు భూగర్భ జలాల మట్టం కన్నా ఎక్కువగా యాదాద్రి జిల్లాలో 2.71 మీటర్లు, మేడ్చల్లో 1.83 మీటర్లు, సిద్దిపేటలో 1.64 మీటర్లు, సంగారెడ్డిలో 1.29 మీటర్లు, ములుగులో 16 మీటర్లు, రంగారెడ్డిలో 1.5 మీటర్లు, నల్గొండలో 0.62 మీటర్లు, కరీంనగర్లో 0.34 మీటర్లు, నిజామాబాద్లో 0.03 మీటర్ల మేర నీటి మట్టాలు పడిపోయాయి. ఇక చూడు, ఇది కథ. ఎంత దారుణంగా ఉన్నది చూడు. మరి ఇక నేను ఇప్పుడే వాడితే కదా, బోరులెక్కువ లోతులేసి నీటినంతా పైకి తీసి నగరమున నిర్మాణమునకై దొరల మేడల కోసమయ్యి తరలిపోయే ఇసుక వల్ల తరిగిపోయి భూగర్భ జలము. ఇది కథ. కాబట్టి దయచేసి మిత్రులారా, వీటి వైపు మీరు ఆలోచించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను.